ఖచ్చితంగా 370 సీట్లు అంటే 400 మొత్తం ఎన్డీఏ కూటమికి వస్తాయని నమ్ముతున్నారు. వాళ్ళు నమ్మి రాజ్యాంగ సవరణలు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఈ రాష్ట్రాలు ఈ రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ కూడా రాజ్యాంగ సవరణ ద్వారా వీటన్నిటిని రద్దు చేయొచ్చు, ఒక పాలసీని తీసుకురావచ్చు, కొత్త పాలసీ. ఇక్కడ హిందూ మతంలో ఎస్సీ ఎస్టీలు ఎందుకు ఆ రోజు రాజ్యాంగంలో వాళ్ళకి రిజర్వేషన్లు అప్పట్లో కల్పించారంటే, వాళ్ళు హిందూ సమాజం నుంచి వాళ్ళని తక్కువ కులాలుగా భావించి కలుపుకొని పని చేయకుండా వాళ్ళకి చెప్పులు కుట్టడము ఇంకో పనులు వాళ్ళతో చేపించుకుంటూ ఆ యొక్క కులాలు పైకి రాలేదు. చాలా దారిద్ర్యానికి చాలా దిగువలో ఉండటం వలన గుర్తించి వివక్ష చూపెట్టారు వాళ్ళ పట్ల. హిందూ మతం వివక్ష చూపెట్టింది. అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా బాగలేవు, వాళ్ళని ఎవరిని దగ్గరికి తీసుకోలేదు. ఇవాళ సమాజం మారిపోయింది, అలాంటి పరిస్థితులు ఇవాళ లేవు, కొంత చాలా బెటర్ గానే ఉంది. అయినా కూడా ఇంకా కొంతకాలం రిజర్వేషన్లు అవసరం ఉంది, ఇంకా లిఫ్ట్ జరగాలి వాళ్ళకి. మరి అలాగే హిందూ సమాజంలో ఉన్నారు ఆ కులాలకి రిజర్వేషన్లు కల్పించినప్పుడు, మరి ఆ రోజు ముస్లిం మతం అంటే హిందూ మతంలో ఉన్న వీళ్ళకి కల్పించినప్పుడు ముస్లిం మతంలో కూడా వివక్షత చూపినటువంటి కులాలు ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఎందుకు ఆ రోజు ఇవ్వలేదు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉండింది, ఇవ్వలేదు ఆ రోజు. దాన్ని మొత్తం ముస్లింస్ గా భావించారు. ఈవెన్ దూరేకుల వాళ్ళు కూడా ముస్లిం జాబితాలోకి పరిగణించి మతపరంగా తీసుకున్నారు. అలాగే క్రిస్టియన్ మతము, అందులో కూడా ఉపకులాలు ఉన్నాయి. మీరు ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది చూడండి ఒకసారి. మరి దాన్ని ఆసరాగా తీసుకుని ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ముస్లిం ఓటు బ్యాంక్ కోసం చేసే ప్రయత్నాలు తప్ప వేరే కానే కాదు. అంటే ఇక్కడ తెలుగుదేశంలో వాళ్ళు ఏమంటున్నారంటే అది తీయనీయము, ప్రాణాలు అడ్డుపెట్టి ఆపుతామని చెప్తున్నారు. వీళ్ళేమో వాళ్ళు తీస్తారంటున్నారు. ప్రజలు దేన్ని నమ్ముతారు? చూస్తారా లేదా? ఇవాళ ఇక్కడ అంటే మీరు కరెక్ట్ క్వశ్చన్ వేశారు. హిందూ సమాజము ఇవాళ బీజేపీని నమ్ముతున్నది. తీసేస్తారని వీళ్ళు ఖచ్చితంగా తీసేస్తారు. వీళ్ళకి 370 సీట్లు ఇద్దాము అనే ఆలోచన చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు దానే మేము ప్రాణాలను అడ్డుకుంటాము, అవి చేస్తాము ఇవి చేస్తామన్నారు. కాశ్మీర్లో ఆర్టికల్ ఎత్తేస్తే ఏం చేశారు? ఏం ప్రాణాలు తెగించారు? అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ జిందాబాద్ అంటున్నారు కాశ్మీర్లో. ఇక్కడ పోనీ అట్లని ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్నదా? లేదు కదా. సమాజం మొత్తం వ్యతిరేకించడం లేదు, దాన్ని రద్దు చేస్తామన్నారు. ముస్లింస్ ఉత్తరప్రదేశ్ లో ఓట్లు వేయరా బీజేపీకి? లేకపోతే ఇంకో ప్రాంతంలో